యథార్థంగా ఉన్నాడు యేసేపు. అమలు ఏం చేయలేకపోయాడు, గుంటలో పడేశారు, గుంట ఏం చేయలేకపోయింది, పోతీఫర్ ఏం చేయలేకపోయాడు, తన నుంచి చెరసాల కూడా తను ఏం చేయలేకపోయింది. తన యథార్థ ప్రవర్తనే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రం చేస్తూ వచ్చింది. అట్లాగే దావీదు విషయం మనం చూస్తే సౌలు ఏం చేయలేకపోయాడు, చంపలేకపోయాడు. దావీదు రాజుగా చేయకూడదని ఎన్ని కుట్రలు పడినప్పటికీ ఏమి చేయలేకపోయాడు. యథార్థమైన భక్తి. ఈ యథార్థతను బట్టి దేవుడు నీ సంఘం ఒకవేళ పూరి గుడిసెలో ఉన్నా యథార్థమైన భక్తి పరుడు నిన్ను దేవుడు పోగొట్టుకోకుండా అక్కడికి వచ్చి దేవుడు నిన్ను ఆశ్రయించి దీవిస్తాడు. సంఘం మారినంత మాత్రం, సహవాసం మార్చినంత మాత్రం, సేవకుని మార్చి, సహవాసాన్ని మార్చి, సంఘాన్ని మార్చి, కాలుగాలి పిల్లగా ఒక దగ్గర నిలకడ ఉండకుండా ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతా గుర్తుపెట్టుకో. దేవుడు నీకు సహవాసం ఇచ్చాడు, దేవుడు నీకు సంకాపన ఇచ్చాడు. ఆ సంకాపన దగ్గరికి వెళ్ళు. యూట్యూబ్ లో కూడా నేను చాలా చూస్తా ఉంటా. వాళ్ళ వీడియోస్ చూసి కింద కామెంట్స్, నా కోసం ప్రార్థన చేయండి, ఎగ్జామ్ రాసిన ప్రార్థన చేయండి, నాకు సంతానం లేదు ప్రార్థన చేయండి, మేము ట్రాన్స్ఫర్ అవుతున్నాం ప్రార్థన చేయండి, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి. వాళ్ళని కాదు అడగాల్సింది. దేవుడు నీకు సహవాసానికి, నీ సంఘానికి, నీకు సంఘకాపం ఇచ్చాడు, నీ సహవాసానికి ఒక నాయకుడిని ఇచ్చాడు. ఆయన దగ్గర మన పరిస్థితి బాగాలేదు, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పు.